వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సచివాలయ సిబ్బందితో మాట్లాడి పరిష్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని మంచూరి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ అధ్యక్షుడు డాక్టర్ కొంకుల రాంబాబు, స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రణాళిక ప్రకారం నేను తప్పకుండా చేసేదానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నాను. ప్రతి వార్డును తిరిగి, ఫస్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి వార్డును తిరిగి, ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను, అలాగే నా యొక్క సొంత ఫ్రెండ్స్ని, అలాగే మా పార్టీ వదిలిపోయిన, ఇంతకుముందు మా పార్టీ చాలా వీరారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బలోపేతంగా ఉండింది. దాదాపు 5 సార్లు జనరల్ ఎలక్షన్లో బద్వేల్లో ఓడిపోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుడి దగ్గరికి, ప్రతి సోదరుడి దగ్గరికి, ప్రతి మా పాత నాయకుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళను కలుసుకొని మళ్ళా పూర్వం వచ్చేదానికి నేను పూర్తిగా కృషి చేస్తాను. వీళ్ళందరి నా నాయకులందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా తలలో నాలుగులాగా నేను పనిచేస్తూ, ఎలాంటి ఏ టైంలో వచ్చినా పనిచేస్తూ, నేను కూడా ఇక్కడ మంత్లో నేను దాదాపు 25 డేస్ ఇక్కడే ఉంటాను. నేను తప్పకుండా పూర్వవ్యూహం తీసుకొస్తానని నాకు కూడా ఆ దేవదేవుని దయలు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి దీవెనలు, దయ నాకు ఉంది కాబట్టి మా కార్యకర్తలు, మా నాయకుల సలహాలన్నీ తీసుకొని ముందుకు పోయి తప్పకుండా మేము 40 వార్డులు అంటున్నారు, 35 ఇంకా 40 చేస్తున్నారంటున్నారు. 40 అయితే 40, 30 అయితే 35 వార్డులు మేము 40 అయితే 40 గెలుచుకునే దానికి ప్రయత్నం చేస్తాం. సంక్షేమము, విజయాలపై ప్రజలందరికీ డోర్ టు డోర్ ప్రోగ్రాం ద్వారా ప్రజల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరికి మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మా లోకేష్ బాబు గారు, కూటమి తరపున నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు ఆదేశాల మేరకు ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ యొక్క డోర్ టు డోర్ ప్రోగ్రాంలో మేము వెళ్ళి మా యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అందుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి వారికి చెప్పి, మా నాయకులు ప్రతి ఒక్కరం కూడా చెప్పి, మాదేమన్నా లోటుపాటు ఉంటే కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించి మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఇలా జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయిన తర్వాత మా పథకాలు అంటే ఎక్కడా ఏ స్టేట్లో లేని విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, అలాగే దీపం పథకం అంటే గ్యాస్ సిలిండర్లు అయితేనేమి, అలాగే తల్లికి వందనం కార్యక్రమం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటివి కూడా ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి మనకు సూపర్ 6 పథకాలను మనకు ఎలక్షన్ ముందర మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవి చెప్పారో అవన్నిటినీ కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా అమలుపరచడం జరిగింది. అలాగే మన అన్నదాత సుఖీబాబు ప్రోగ్రాం కానీ, ప్రతి రైతులకు పొలాలు ఉంటే కూడా ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు కేంద్రము అలాగే రాష్ట్రము కలిపి వేయడం జరుగుతూ ఉంది. అలాగే మన దీపం పథకం అయితే ఏమి, అలాగే మన అంటే ఆటో డ్రైవర్ల సేవలు అని ఇలా ఉచిత పథకం, శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఆ పథకానికి సంబంధించి ఆటో డ్రైవర్లు కొంతమంది లాస్ అవుతారని తెలిసిన తర్వాత వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు వీళ్ళకి లాస్ జరుగుతుందనే ఉద్దేశంలో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 200 యూనిట్లు వరకు ఉండే వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అయితే ఏమి, అన్ని కార్యక్రమాలు అన్నీ కూడా ఈ యొక్క సంక్షేమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా ఎన్నో మనకు వైసీపీ గవర్నమెంట్లో గుంతలు, వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్ల నాటికి బయటకు వచ్చేస్తే ఒక్కొక్క చోట మోకాటిలోటు గుంతలు ఉన్నాయి. వచ్చిన వెంటనే ప్రతి గుంతలు పూడ్చడం కార్యక్రమంతో స్టార్ట్ చేసిన మన గవర్నమెంట్ ఎన్నో విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఎన్నో ఉద్యోగాలు కల్పించడానికి, అలాగే మెగా డిఎస్సి ఇచ్చేసి ఎంతోమంది టీచర్లకు అసలు 4 సంవత్సరాల నుంచి డిఎస్సీ లేకుండా చేసిన ఆ వైసీపీ గవర్నమెంట్లో వచ్చిన తర్వాతనే వెంటనే డిఎస్సి కూడా మనకు వాళ్ళ డిఎస్సి పోస్టులు కూడా ఇచ్చి ప్రతి ఒక్క టీచర్ని రిక్రూట్మెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అన్నా నేను కొత్తగా వచ్చాను, కొంత సీనియర్ నాయకులందరినీ
సలహాలు తీసుకొని ఎలా డెవలప్మెంట్ చేయాలి అంటే నేను కాంట్రాక్టర్గా నాకు దాదాపు 30 ఏళ్ళ నుంచి సర్వీస్ ఉంది. డెవలప్మెంట్ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఒక ప్రణాళికబద్ధంగా ఈ ప్రణాళిక ప్రకారం నేను తప్పకుండా చేసేదానికి ఒక ప్రణాళికను రూపొందించుకుంటున్నాను. ప్రతి వార్డును తిరిగి ఫస్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి వార్డును తిరిగి ప్రతి వార్డులో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను అలాగే నా యొక్క సొంత ఫ్రెండ్స్ని అలాగే మా పార్టీ వదిలిపోయిన ఇంతకుముందు మా పార్టీ చాలా వీరారెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బలోపేతంగా ఉన్నింది. దాదాపు 5 సార్లు జనరల్ ఎలక్షన్లో బద్వేల్లో ఓడిపోవడం జరిగింది. అలాంటి దృష్టిలో పెట్టుకొని ప్రతి నాయకుడి దగ్గరికి ప్రతి సోదరుడి దగ్గరికి ప్రతి మా పాత నాయకుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళను కలుసుకొని మళ్ళా పూర్వం వచ్చేదానికి నేను పూర్తిగా కృషి చేస్తాను. వీళ్ళందరి నా నాయకులందరి సపోర్ట్ తీసుకొని వాళ్ళందరికీ కూడా తలలో నాలుగులాగా నేను పనిచేస్తూ ఎలాంటి ఏ టైంలో వచ్చినా పనిచేస్తూ నేను కూడా ఇక్కడ మంత్లో నేను దాదాపు 25 డేస్ ఇక్కడే ఉంటాను. నేను తప్పకుండా పూర్వవ్యూహం తీసుకొస్తానని నాకు కూడా ఆ దేవదేవుని దయలు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి దీవెనలు దయ నాకు ఉంది కాబట్టి మా కార్యకర్తలు మా నాయకుల సలహాలన్నీ తీసుకొని ముందుకు పోయి తప్పకుండా మేము 40 వార్డులు అంటున్నారు, 35 ఇంకా 40 చేస్తున్నారంటున్నారు. 40 అయితే 40, 35 అయితే 35 వార్డులు మేము 40 అయితే 40 గెలుచుకునేదానికి ప్రయత్నం చేస్తాం. గెలుచుకుంటామని